బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ద్వారకుంట వద్ద కంటైనర్ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలంలో విషాదకర పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్ని ఒకటే సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ద్వారకుంట వద్ద కంటైనర్ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలంలో విషాదకర పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇక్కడ సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ ఇందులో 20 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పైన ఈ రోజు తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దూరకుంట దగ్గర ఉన్న దుర్గాపురం స్టేజ్ వద్ద జరిగిన ఈ యొక్క ప్రమాదంలో అయితే ఇప్పటికే 5 మృతి చెందారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న ఒక లారీని, ఆ లారీలో కూడా హెవీ పైప్స్ ఉన్నాయి. అంటే మన సెంట్రల్ లైటింగ్ కోసం వాడే జిఐ పైప్ లోడ్ తోని లారీ వెళ్తుంది. ఆ లారీని వెనుక నుండి వేగంగా ఢీకొనడం జరిగింది. ఢీకొన్న వెంటనే ఆ లారీలో ఉన్న పైప్స్ కూడా అవన్నీ కూడా బస్సులోకి రావడం జరిగింది. ముఖ్యంగా వేగంగా ఢీకొన్న వెంటనే బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జు అయింది. నుజ్జు అవ్వడమే కాకుండా ఈ వేగంగా పైపులన్నీ కూడా లోపలికి బస్సులోకి అద్దాలు పగలగొట్టుకొని దూసుకురావడంతో ఒక్కసారిగా నిద్రమత్తులో ఉన్న వారందరికీ ఆ పైపులు గుద్దుకోవడంతో అయితే ఈ యొక్క తీవ్రత ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5 అక్కడే మృతి చెందడం జరిగింది. అందులో మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఆ మొత్తం 20 మంది పైగా గాయాలయ్యాయి. దాంట్లో 5 మృతి చెందారు. మరి కొంతమంది క్షతగాత్రులు అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు 108 వాహనాల ద్వారా ఒక క్షతగాత్రులను అయితే కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అయితే ట్రీట్మెంట్ అందుతుంది. ముఖ్యంగా మరికొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పైప్స్ వేగంగా ఢీకొనడంతో భారీగా దెబ్బలు తగలడంతో మరికొంతమంది కూడా మృతి చెందే అవకాశం ఉంది. అత్యవసర వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు. ఇప్పటికే చనిపోయిన 5 మృతదేహాలను అయితే కోదాడ ఏరియా హాస్పిటల్లోని మార్చురికి తరలించారు. ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగిన సంఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఈ యొక్క
యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి? డ్రైవర్ ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్ అతి వేగమే కారణమా, లేదంటే నిద్ర మత్తులో ముందు వెళ్తున్న లారీని గమనించకుండానే ఢీకొనడం జరిగిందా? అసలు ఈ యొక్క ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ విచారణ చేస్తున్నారు. మొత్తానికి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఆ యొక్క జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క యాక్సిడెంట్ అయిన వాహనాలను అయితే రోడ్డు పక్కకు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క యాక్సిడెంట్ గల కారణం అయితే పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఈ యొక్క తెల్లవారుజామున ఈ యొక్క రోడ్డు యాక్సిడెంట్ అయితే ఎన్నో కుటుంబాల్లో అయితే వారికి బాధను నింపిందని చెప్పుకోవచ్చు. 5 అక్కడికక్కడ మృతి చెందడం కాకుండా మరికొంతమంది మృతి చెందే అవకాశం ఉంది. మొత్తం ఆ యొక్క క్షతగాత్రుల వివరాలు ప్లస్ మృతి చెందిన మృతుల వివరాలు అయితే ప్రస్తుతం పోలీసులు సేకరించి మరి కుటుంబ సభ్యులకు తెలియజేసే అవకాశం ఉంది. శాలిని, చంద్రశేఖర్, అసలు ఈ ప్రమాదం ఎగ్జాక్ట్ గా ఏ టైంకి జరిగింది? అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అనుకోవచ్చా ఇప్పటివరకు? శాలిని, ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం 3-3:30 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రమాదానికి కారణం మొత్తం ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే. ఇప్పటికే అధికారులు చెప్తున్నారు, డ్రైవర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామున నిద్ర వస్తుంటుంది కాబట్టి ఒకవేళ నిద్ర వచ్చేటట్లయితే కొద్దిగా ఆపి నిద్ర రెస్ట్ తీసుకొని వెళ్లే విధంగా, ఎందుకంటే ప్రయాణికుల క్షేమం కోసం కొన్ని నియమాలు పాటించాలని ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు, పోలీస్ నేషనల్ హైవే మీద ఉన్న పోలీస్ అధికారులు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈ డ్రైవర్లు నిర్లక్ష్యం, కొంత మద్యం సేవించి ఉండటం, ఎందుకంటే రాత్రిపూట డ్రైవింగ్ కాబట్టి కొన్ని సందర్భాల్లో మద్యం కూడా సేవిస్తుంటారు. అంతేకాకుండా ఈ నిద్రమత్తు, ముఖ్యంగా నిద్రమత్తు రెప్పపాటులోనే ఈ యాక్సిడెంట్ జరిగిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క సంఘటనలు చూసుకుంటే ఈ యొక్క ప్రైవేట్ డ్రైవర్ నిర్లక్ష్యమే కనబడుతుంది. ఎందుకంటే ముందుగా వెళ్తున్న వాహనాన్ని అతను గుర్తించాడా, లేదా నిద్రమత్తులో స్పీడ్ కంట్రోల్ కూడా చేసుకోకుండా నిద్రమత్తులో ఆ విధంగానే వెళ్తున్నప్పుడు ఆ రెప్పపాటులోనే ఈ యొక్క ముందుకు వెళ్తున్న వాహనాన్ని వెనక నుంచి ఢీకొనడం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క జరిగిన యాక్సిడెంట్ లో మొత్తం ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. శాలిని, అలాగే చంద్రశేఖర్, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారి దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? ప్రస్తుతం వాళ్ళంతా కూడా యాక్సిడెంట్ జరిగిన సమయంలో మంచి గాఢ నిద్రలో ఉన్నారని చెప్తున్నారు. అంటే ప్రైవేట్ బస్ మొత్తం చుట్టూ కూడా కటన్స్ వేసి ఉంటాయి. మొత్తం అందరు కూడా మంచి నిద్రలో ఉన్నారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ హెవీ పైప్స్ అన్ని దూసుకొని రావడం, బస్సులో అప్పటికి 42 మంది ఉన్నారు. 20 మందికి మాత్రం ముందు వరుసలో ఉన్న 20 మంది తీవ్ర గాయాలైనాయి. ఎందుకంటే అవి జిఐ పైప్స్, ఏవైతే మనము సెంట్రల్ లైటింగ్ కోసం వాడే జిఐ పైప్స్ వేగంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ పైప్స్ చెల్లా చెదురైపోయి బస్సులోకి దూసుకొని రావడం జరిగింది. దానివల్లనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే 5 చనిపోయారు. ఇంకా మిగతా 15 మందిలో కూడా మృతుల సంఖ్య పెరగొచ్చు అంటున్నారు. ఇంకా వెనుక ఉన్న 42 మందికి ఎలాంటి గాయాలు కూడా తగలలేదు. అవి ముఖ్యంగా ఈ యొక్క యాక్సిడెంట్ తీవ్రత కంటే కూడా ఆ పైపులు లోపలికి రావటం వల్లనే యాక్సిడెంట్ జరిగింది. ముఖ్యంగా ఆ సమయంలో చాలా మంది వరకు నిద్ర ఉండటం వల్ల వీళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసులు సంఘటన స్థలంలో జరిగిన సీన్ ఆఫ్ ఎఫెన్స్ ప్రకారం అయితే మొత్తం అక్కడ వివరాలు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మృతి చెందిన మృతుల యొక్క వివరాలు ప్లస్ ఇప్పుడున్న క్షతగాత్రుల వివరాలు కూడా తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు కూడా వివరాలు సమాచారం అందించే విధంగా అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.